చిత్రగుప్తుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? మొట్టమొదట చిత్రగుప్తుని సృష్టి జరగలేదు. అందరి పాపాత్ముల లెక్కలు మరియు శిక్ష విధించడం యమధర్మరాజు ఒక్కడే చూసుకునేవాడు. అయితే రాను రాను సృష్టిలో మనుషుల సంఖ్య పెరిగే కొద్దీ పాపాత్ముల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో ఏమి చేయాలో అర్థం కాక ఈ చాలా మంది పాపాత్ముల లెక్కలు వేస్తూ శిక్షలు విధిస్తూ సతమతమవుతూ ఉన్న యమధర్మరాజును చూసి బ్రహ్మదేవుడు ఈ పాపాత్ముల పాపాలను లెక్కించడానికి ఎవ్వరి మీద కూడా ప్రేమ, ద్వేషం, వ్యక్తిగత అభిప్రాయాలు లేకుండా న్యాయంగా, ధర్మంగా, నిష్కల్మషంగా పాపాలను లెక్కించడానికి ఒకరు కావాలి. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా, మనుషుల యొక్క ఒక్క తప్పును కానీ వదలకుండా, ఒక ఆలోచన కూడా వదలకుండా పాపాలను లెక్కించగలిగే చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని మనసు నుండి జన్మించాడు. చిత్ర అంటే పాపాలు చేసే చలన బుద్ధి, గుప్త అంటే రహస్యంగా లెక్కించేవాడు కాబట్టి చిత్రగుప్త అని పేరు పెట్టారు.